అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు తలదించుకున్నావు? మీ అమ్మ తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? నువ్వు వెళ్ళగొట్టావా? అడిగేది నిన్నే మంజు, చెప్పవేంటి? ఏం చెప్తుందిరా? అనుకూడని మాట ఏదో అనుంటుంది. నీ వల్ల నా జాబ్ పోయేలా ఉంది, ఇప్పటికే నా పరువు పోయిందని ఏదో అనే ఉంటుంది. ఆ మాటకి తన మనసు చివుక్కుమని మీ అత్త వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మ చెప్పేది నిజమా? ఆమె నీ కన్న తల్లి మంజు, ఆ విషయం మర్చిపోయి మాట్లాడతావా? ఒకవేళ అత్తయ్య ఏదో బాధలో ఉండి నిన్ను ఏదైనా అనుంటే నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సింది పోయి ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తావా? నేనేం అనలేదు సత్య గారు. ఏమి అనందే ఎందుకు వెళ్ళిపోతుంది? మా అమ్మ కూడా ఏమీ అనలేదంటుంది. మంజు, ఆమె నాకు అత్త అయినా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. కూతురు అయ్యి నువ్వు ఈ మాత్రం ఆలోచించలేకపోయావా? ఇది కరెక్ట్ కాదు మంజు. పోనీలే నాన్నా, కందకులేందురదా కత్తిపెట్టకెందుకు? కూతురైన మంజుకి లేని బాధ అల్లుడివైనా నీకెందుకు? ఊరుకో. నేను ఊరుకోనమ్మా. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు బంధువులం. మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? అత్తయ్య దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. చూడు, కన్న తల్లిని ఇంట్లోంచి బయటికి పంపించిన కనికరం లేని కసాయిదానివని నా కొడుకు అనుకునేలా చేశాను. నా కొడుకు నీ మీదకి చాలా స్మూత్గా రెచ్చగొట్టాను. ఇక నా కొడుకు సత్యాన్ని నీ మీద స్లో పాయిజన్లా ప్రయోగిస్తాను. చూస్తూ ఉండు. ఆ పైవాడెందుకో గాని మా ఇంటికి కోడల్ని పంపించలేదు, రాక్షసిని పంపించాడు. ఆడది మగాడికి ఎడంవైపుండే గుండెల్లో ఉంటుంది అంటారు. మా సత్యకి మాత్రం ఎడంవైపు వాడి గుండెల్లో గుణపమై కూర్చుంది. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు నీతో మంచిగానే ఉండేవాళ్ళు. కన్న తల్లిని నన్ను కూడా మోసం చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళావు. ఇది నీకు మంచి అనిపించిందా? ఈ ఇంట్లో నీ వల్ల నీ భర్త సంతోషంగా ఉన్నాడా? మీ అత్త మామ హ్యాపీగా ఉన్నారా? అల్లుడు అమ్మలా చూసుకున్నాడు. అమ్మలా చూసుకోవలసిన కూతురే నన్ను అర్థం చేసుకోలేకపోతుంది. చిట్టీలు పెట్టి మోసం చేసిన త్రిపుర వల్ల కూడా నేనింత బాధపడలేదు. నేను చెయ్యని నేరానికి జనం నా మీదికి వచ్చి గొడవ చేసినా అప్పటి వరకే ఆ బాధ నన్ను బాధ పెట్టింది. కాని కన్న కూతురు వయుండి కూడా ఈ కన్న తల్లిని నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను బాధ పెడుతున్నావు చూడు. భరించలేకపోతున్నాను మంజు.
తాతయ్య, మీరెందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలిసింది. మంజు తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యయ్యో, ఇప్పుడేం జరిగిందని బాబూ మీరు నాకు సారీ చెప్తున్నారు? నన్ను ఎవరూ ఏమీ అనలేదు. నాకు నా ఇల్లు ఎలా ఉందో అని